ఒక ఊళ్ళో తార అనే అక్క, సితార అనే చెల్లి ఉంటారు. తార ఒద్దికగా ఉండే అమ్మాయి, నెమ్మదస్తురాలు, ఏం చదువుకోలేదు. సితార అల్లరి పిల్ల, కొంటె పిల్ల, ఎప్పుడూ చలాకీగా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేస్తుంది. ఇద్దరూ పెళ్లిడికొస్తారు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా ప్రేమగా, ఆప్యాయతగా, చనువుగా ఉంటారు. స్నేహితుల్లాగా ఉంటారు. అమ్మా తారా, నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఇప్పుడే అంత తొందర ఏముందిలే నాన్న, కొన్నాళ్ళాగి చేసుకుంటాన్లే. ఏడొచ్చిన పిల్లవి ఖాళీగా ఇంట్లో కూర్చోవటం ఎందుకమ్మా? పెళ్లి చేసుకుని నీ సంసారం చక్కదిద్దుకుంటే బావుంటుంది. మిమ్మల్ని వదిలిపోవాలంటే బాధగా, భయంగా ఉందమ్మా. అందుకని కొంపదీసి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతావా ఏంటక్కా? నువ్వాగవే, పెళ్ళయ్యాక అలవాటు పడతావులేమ్మా. మేమందరం అలా వచ్చి వెళ్తాంగా. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదమ్మా. ఇలా అన్నవాళ్లే రేపు పెళ్ళయ్యాక అసలు పుట్టిల్లే గుర్తు రాకుండా మొగుడు మొగుడు అంటూ మొగుడు జపం చేస్తూ వాళ్ళ వెనక తిరుగుతారు. ఏం కాదు. అది కాదక్కా, నా బాధ అర్థం చేసుకో. నీ వెనక నేనొకదాన్ని ఎదురు చూస్తున్నాను. అమ్మా, ముందు దీనికి పెళ్లి చేసేయండి. నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే నువ్వు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగోదని ఆలోచిస్తున్నాను. పైగా చిన్నవాళ్లకి పెళ్ళయ్యాక పెద్దవాళ్లకి పెళ్ళవటం చాలా కష్టం. నాకు పెళ్లి కాకపోయినా ఏం పర్వాలేదు. హాయిగా అమ్మా నాన్న దగ్గరే ఉంటాను. నువ్వు చేసుకో. నా బాధది కాదే అక్క. తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ నీకు పెళ్లి మీద గాలి, మళ్ళీ ఎన్ని సంబంధాలు చూసినా కుదరక అక్క మొగుడే దిక్కు అనే సామెతలాగా నువ్వొచ్చి చెల్లెలు మొగుడే దిక్కంటే నాకు సమస్య కదా. చూడమ్మా, అది ఎలా మాట్లాడుతుందో. నోరు ముయ్యవేసితారా? ఏంటా మాటలు? కాసేపు ఆపు నీ అల్లరి. అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. ఊరికే అక్క నేర్పించడానికి అన్నానులే నాన్న. అక్కంటే నాకెంత ప్రేమో మీకు తెలీదా? నా అక్క భవిష్యత్తు అలా ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. మా మంచి చెల్లెలు, నాకు తెలుసులేవే నీ ప్రేమ. నేను కూడా కావాలని అలా అన్నాను. సరే నాన్న, సంబంధం చూడండి, పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా, ఒప్పేసుకున్నావు అని అంది సితార. అలా నలుగురు నవ్వుకుంటారు. ఒకరోజు సితార, తార ఇద్దరూ వీధిలో నడుచుకుంటూ వస్తున్నారు. ఇంటి బయట అరుగుపైన కూర్చొని ఉంటారు పొరుగింటి భాగ్యం, ఆమె భర్త. ఏంటే మానవరాలా, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? పప్పన్నం పెట్టాలని నాకు ఉందే బామ్మ, కానీ మా నాన్న సంబంధం నాకు చూడ్డం లేదే. కాస్త నువ్వైనా ఒక్క మాట చెప్పి నాకు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోరాదు? నిన్నెవరడిగారే? నేనడిగింది తారని. అప్పుడు అడిగే ముందే వివరంగా అడగాలి. ఈడొచ్చిన పిల్లలిద్దరున్నప్పుడు ఎవరిని అడిగావనుకోవాలి నేను? మీ అక్కకు పెళ్లి కాకుండా నిన్నడుగుతానని ఎలా అనుకున్నావు చెప్పమా? నాకేం తెలుసు, నీ బుర్ర పని చెయ్యక నన్ను అడిగావనుకున్నానులే ఉప్మా. వాళ్ళ మాటలకి పక్కనే ఉన్న భాగ్యం భర్త నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని నవ్వుతుంటాడు. ఏంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా వెక్కిరిస్తున్నావు? అయ్యో, నేనెక్కడ వెక్కిరించాను? పద్ధతిగానే మాట్లాడాను కదా. పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాదే తప్పు. అయితే తాతయ్య ఖాళీగా ఉన్నాడు, వెళ్ళి తాతయ్య నోట్లో నోరు పెట్టు, సరిపోతుంది అని భాగ్యాన్ని ఆట పట్టిస్తుంది. ఆహా మనవరాలా, ఎంత చక్కని మాట చెప్పావు అని మెలికలు తిరిగిపోతాడు ముసలోడు. అది చూసిన భాగ్యం, మరి ఎక్కువగా మెలికలు తిరగమాక, ఒంట్లో ఎక్కడైనా పట్టేసిందంటే అంతే సంగతి. ఏ సీతారా, నువ్వు నోరు మూసుకోవే. చూసావటే, అది నోరేసుకుని నా మీద ఎలా పడిపోతుందో. బామ్మ, దానల్లరి గురించి నీకు తెలిసిందే కదా, పట్టించుకోకు. దీన్ని చేసుకోబోయేవాడెవడో గాని చచ్చాడే. నాకు తెలుసు, ఇది మీ నాన్న సంబంధం చూసి పెళ్లి చేసేదాకా ఉండదే. ఖచ్చితంగా ఎవన్నో చూసుకుని లేచిపోవటం ఖాయం. అయితే ఎవరో ఎందుకు, తాతని తీసుకుని లేచిపోతాను, నీ తిక్క కుదురుతుంది. నేను సిద్ధం మనవరాలా, మీ బామ్మతో వేగలేక చస్తున్నాను. కాటికి పోయే వయస్సులో నీకు పడుచు పిల్ల కావాలా? లేచిపోతావా అని మొగుడి తలపై మొట్టికాయలు వేసింది భాగ్యం. తారతో మాట్లాడటం మర్చిపోయి మొగుడితో గొడవ పడుతూ ఉంటుంది. అది చూసి నవ్వుతూ తారా, సితారా ఇద్దరూ, చూసావా అక్క, వాళ్ళిద్దరికీ ఎలా గొడవ పెట్టానో? ఎంత పని చేశావే. ఏం కాదులే అక్క, ఎంత గొడవ పడితే భార్యాభర్తలు అంత బాగా కలిసి ఉంటారు అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఒకరోజు పెళ్లిళ్ళ పేరయ్య పెళ్లి కొడుకుల ఫోటోలు తీసుకుని రాజారావు ఇంటికొస్తాడు. హాల్లో కూర్చుని ఉంటాడు. సితారా హాల్లోకొచ్చి, పేరయ్య గారు, మా అక్కతో పాటు నాకు కూడా ఏదైనా సంబంధం ఉంటే చూడండి, వెంటనే చేసేసుకుంటాను.
నీకు సంబంధం చూడటం నా వల్ల కాదు తల్లి, నువ్వే చూసుకో. మీ ఇష్టం. మీరు నాకు సంబంధం చూడకపోతే ఈ ఊళ్ళో మీకు పెళ్లిళ్ళే లేకుండా చేస్తాను. అంత పని చెయ్యకు తల్లి, చూడక చస్తానా? చూస్తాన్లే, ముందు మీ అక్క పెళ్లి కానివ్వు. అది అలరా దారికి. రాజారావు, సుజాత, తార హాల్లోకొస్తారు. పేరయ్య అబ్బాయిల ఫోటోలు రాజారావుకిస్తాడు. ఈ ఫోటోలు చూసి వీళ్ళలో ఎవరు నచ్చారో చెప్పమ్మా. మీ ఇష్టం నాన్న, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అక్క, ఇంకా నువ్వే కాలంలో ఉన్నావే, నీ భర్తని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. సితార చెప్పిందని కాకపోయినా అబ్బాయిని నువ్వే ఎంచుకుంటే బాగుంటుందమ్మా. పర్వాలేదు నాన్న, మీరే చూడండి. ఇదంతా కాదు, అక్కకి కాబోయే భర్తని, నాకు కాబోయే మా బావగారిని నేనే సెలెక్ట్ చేస్తాను. చేసుకునేది అక్క, నువ్వు చూడ్డమేంటే? మీ అందరికంటే నేనే మంచి పెళ్లి కొడుకుని చూస్తాను అని అందులో నుండి ప్రకాష్ అనే ఒక అబ్బాయి ఫోటో తీసి అక్కకి తను బాగా సరిపోతాడు. సితార చూసిన అబ్బాయి అందరికీ నచ్చాడు. పేరయ్య గారు, ఈ అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అలాగే అని వెళ్ళిపోయాడు పేరయ్య. తారని పెళ్లి చూపులు చూసుకోవడం కోసం సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఒకరోజు ప్రకాష్ ఒక్కడే రాజారావు ఇంటికొచ్చాడు. ప్రకాష్ పట్నంలో ఉద్యోగం చేస్తుంటాడు. ప్రకాష్, రాజారావు, సుజాత హాల్లో కూర్చుని ఉంటారు. ఇదేంటి బాబు, మాట మాత్రం చెప్పకుండా వచ్చేసావు? పైగా మీ పెద్దవాళ్ళెవరిని తీసుకురాకుండా ఒక్కడివే వచ్చావు? నాకిలా రావటమే ఇష్టమండి. నాకు నచ్చితే తర్వాత మా వాళ్ళొచ్చి మిగతా విషయాలు చూసుకుంటారు. నేనిలా రావటం మీకు ఇబ్బంది అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అయ్యో పర్వాలేదు బాబు, ఇంత దూరం వచ్చావు కదా, ఎలాగూ తిరిగి ఎలా పంపిస్తాను చెప్పు. నేను వెళ్ళి మా అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పి సుజాత లోపలికెళ్ళిపోతుంది. బాబు, అకస్మాత్తుగా వచ్చావు కదా, మర్యాద చేయడానికి ఇంట్లో స్వీట్ హాట్ ఏమీ లేదు. నేను బయటికి వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు కూర్చో బాబు అని రాజారావు బయటికి వెళ్ళిపోతాడు. అదంతా పక్కనే ఉండి చాటుగా వింటుంది సితార. మనసులో, కాబోయే బావగారు, మీతో ఒక ఆట ఆడుకుంటాను చూడండి అని తారలాగా వచ్చి ప్రకాష్ ముందు కూర్చుంది. ప్రకాష్ సితారని అయోమయంగా చూస్తున్నాడు. సితారని చూసి ఎవరు అనుకుని ఏమీ పట్టనట్టు మౌనంగా కూర్చున్నాడు ప్రకాష్. నేనే పెళ్లి కూతుర్ని అని అంది సితార అతనితో. నేను ఫోటోలో చూసిన అమ్మాయి మీరు ఓకేలా లేరే? ఆ ఫోటోలో ఉన్నది నేనే. మీకు పంపించిన ఫోటో చాలా రోజుల క్రితం దిగింది, అందుకే మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. అప్పుడు ప్రకాష్ తన మనసులో, అంటే నేను పొరపాటు పడ్డానా అని అనుకుంటున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. అవును, మీరొక్కరే వచ్చారేంటి? సాధారణంగా పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని పెద్దవాళ్ళు తీసుకొస్తారు కదా. అది పాత పద్ధతి, ఇది కొత్త పద్ధతి. ఓ అలాగా. నా పేరు తార. ఖచ్చితంగా నేనే పొరపాటు పడ్డట్టున్నాను. ఈ అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి కాకపోతే తారా అని ఎందుకంటుంది? వేరే పేరుంటుంది కదా అని అనుకుంటున్నాడు. అది చూసి తనలో తానే నవ్వుకుంటుంది సితార. నా పేరు ప్రకాష్. చెప్పండి, నేను మీకు నచ్చానా? నచ్చారు. మరి మీకు నేను నచ్చానా? నచ్చారా అంటే కొద్దిగా నచ్చారనుకోండి. అదేంటి అనుమానంగా చెప్తున్నారు? నాకు కొన్ని షరతులున్నాయి, వాటికి మీరు ఓకే అంటే అప్పుడు మీరు నాకు పూర్తిగా నచ్చేస్తారు. మనం పెళ్లి చేసుకోవచ్చు. అలాగే, ఏంటో చెప్పండి. వంట మీరే చెయ్యాలి, నేను చెయ్యను. ఇంటి పని, బట్టలు ఉతకటం అన్నీ మీరే చెయ్యాలి. అది విని బిక్కమొహం వేశాడు ప్రకాష్. మరి మీరు జాబ్ చేస్తారా అని అడుగుతాడు అమాయకంగా. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, స్త్రీ లక్షణమని ఎక్కడా అనలేదు కదా, కాబట్టి మీరే జాబ్ చేయాలి. అలా అయితే మరి ఇంటి పనులు చేయటం స్త్రీ లక్షణం కాదా? అలా అని ఎక్కడైనా రాసుందా? లేదు కదా. అందరు ఆడవాళ్లు చేస్తున్నారు కదా. వాళ్ళు అమాయకులు, అందుకే చేస్తున్నారు. నేను చదువుకున్న దాన్ని, నాకు అన్నీ తెలుసు. అలాగా, ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్. పెళ్లిళ్ళ పేరయ్య గారు, మీరేం చదువుకోలేదని చెప్పారు కదా. సితార వెంటనే తడబడుతూ, కావాలని నేనే అలా చెప్పమన్నాను. ఓహో సరే, ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తే మరి మీరు చేయడానికి ఇంకేముంది?
ఈతో కాపురం చేస్తాను, పిల్లల్ని కనిపెడతాను, అది చాలదా మీకు? కాపురం చేయడం అంటే ఇంటి పని, వంట పని, బట్టలు తకటం ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి కదా. చెప్పాను కదా, అవి పాత పద్ధతులు, ఇవి కొత్త పద్ధతులు. ఈ షరతులన్నీ మీకు ఇష్టమైతే మన పెళ్లి జరుగుతుంది. ఏ విషయం మా నాన్నొచ్చాక చెప్పండి అని సరిగ్గా రాజారావు వచ్చే సమయానికి లోపలికి వెళ్ళిపోతుంది సితార నవ్వుతూ. అమ్మా, అక్కని నేను తీసుకొస్తానులే, నువ్వు హాల్లోకి వెళ్ళు. సుజాత హాల్లోకొచ్చి కూర్చుంది. రాజారావు కూడా వచ్చాడు. స్వీట్ హాట్ కూల్ డ్రింక్స్ ప్రకాష్ ముందు పెట్టాడు. తీసుకో బాబు. వద్దండి. ఏం బాబు, గతికితే అతకదనా? అతకడానికేం లేదండి, నీ సంబంధం నాకొద్దు. ఏం మాట్లాడుతున్నావు బాబు, ఎందుకొద్దు? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఫోటో చూసి ఇంటి దగ్గరే ఆగిపోవాలి గాని ఇక్కడి దాకా రావటం ఎందుకు బాబు? ఫోటోలో నచ్చిందండి, అందుకే ఇక్కడి వరకు వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక నచ్చలేదు. మా అమ్మాయిని నేరుగా చూడకుండా ఇక్కడికి వచ్చాక నచ్చలేదని ఎలా చెప్తావు బాబు? మీ అమ్మాయిని నేను చూసేశానండి, పెళ్లి చూపులు అయిపోయాయి. మీ అమ్మాయి షరతులు నాకు నచ్చలేదు. అది విన్న రాజారావు, సుజాత ఇద్దరూ ఒకరినొకరు అమాయకంగా చూసుకుంటారు. చూడడమేంటి, షరతులేంటి? అసలు మా అమ్మాయి లోపల రెడీ అవుతుంటే నువ్వెవరిని చూసావు బాబు? ఏంటి అని ప్రకాష్ కూడా అయోమయంలో పడ్డాడు. వాళ్ళని చూస్తూ దూరం నుండి నవ్వుకుంటుంది సితార. మరిందాక నేను చూసిందెవరిని? ఒక్క నిమిషం ఆగు బాబు, నీకే అర్థమవుతుంది అని సితారా, అక్కను తీసుకురావే అని కేక వేసింది. సితార తారని తీసుకుని అక్కడికొచ్చింది. అయితే సితార తన మొహం ప్రకాష్కి కనిపించకుండా మాస్క్ మొహానికి అడ్డం పెట్టుకుంది. తనే అమ్మాయి తార. ఇప్పుడు చెప్పండి, మీరిందాక మాట్లాడింది తనతోనేనా? కాదు కాదు, ఇందాక నేను చూసింది, మాట్లాడింది ఈ అమ్మాయిని కాదు, వేరే అమ్మాయిని. ఏంటి బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు. అప్పుడు మనసులో ప్రకాష్, ఏంటో నాకు కూడా అంతా అయోమయంగా ఉంది. సర్లేండి, నేనేదో పొరపాటు పడినట్టున్నాను అని పెళ్లి చూపులు కానిస్తాడు. మీ అమ్మాయి నాకు నచ్చిందండి అని అన్నాడు ప్రకాష్. తార కూడా ప్రకాష్ని ఇష్టపడుతుంది. బాబు, ఇది మా చిన్నమ్మాయి సితార అనగానే సితార మొహాన ఉన్న మాస్క్ పక్కకి తీసి, ఏం బావగారు, బాగున్నారా? ప్రకాష్ సితారని చూసి షాక్ అయి, ఇదిగో ఇదిగో, ఈ అమ్మాయినే నేను ఇందాక చూసింది, మాట్లాడింది. అప్పుడు రాజారావు వాళ్ళకి అర్థమైంది విషయం. సితార పకపక నవ్వింది. అల్లరి పిల్ల, ఇదంతా చేసింది నువ్వా? క్షమించు బాబు, మా చిన్నమ్మాయి అంతే, కాబోయే బావగారని చెప్పి ఆట పట్టించినట్టుంది అనడంతో ప్రకాష్ కూడా నవ్వుతాడు. పర్వాలేదులేండి, అలాంటి మరదలుండటం మంచిదే. పెళ్లి చూపుల్లోనే ఇలా ఆడుకుందంటే పెళ్ళయ్యాక ఇంకెలా ఆడుకుంటుందో అని అందరూ నవ్వుకుంటారు. బావగారు, మీరింత అమాయకులైతే ఎలా చెప్పండి? సర్లే, ముందు కాఫీ తాగండి. ప్రకాష్ కొంచెం తాగి తూ అని ఊసేస్తాడు. మరదలు పిల్ల, మళ్ళీ ఉప్పు కలిపావా? నువ్వు కాఫీ తాగమన్నప్పుడే మనసులో అనుమానపడ్డాను, కానీ ఈ కాస్త సమయంలోనే ఏం చేస్తావులే అనుకున్నా. అమ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరదలంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా బావగారు. ఆపవే నీ అల్లరి. పర్వాలేదు, అలా అల్లరి చేసేవాళ్లుంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. తారా ప్రకాష్కి పెళ్ళవుతుంది. ప్రకాష్ పట్నంలో ఉద్యోగం చేస్తుండటంతో భార్యతో పట్నంలో కాపురం పెట్టాడు. చెల్లి, కొన్నాళ్ళు నాకు తోడుగా పట్నం రావే. అలాగే అక్క. అమ్మో, అయితే మరదలు పిల్లతో జాగ్రత్తగా ఉండాలి. సితార పట్నం వస్తుంది అక్కతో పాటు. ఏవండి, మా చెల్లి ఇక్కడ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే దాని తరపున నన్ను క్షమించండి. చచ్చా, అందులో ఏముంది? సితారది చిన్నపిల్ల మనస్తత్వం, కల్మషం లేని మనసు, సరదాగా ఉంటుంది. అలా ఉండటం అందరికీ సాధ్యం కాదు. తనని అలాగే ఉండనివ్వు. సితార చిలిపితనాన్ని, అల్లరిని ప్రకాష్ బాగా ఇష్టపడతాడు. సితారకి కావలసినవి కొనిపెట్టడం, వాళ్ళక్కతో పాటు సితారని సినిమాలకి, షికార్లకి తిప్పటం, సితారని చాలా కేరింగ్గా చూసుకుంటాడు. అయితే అసలు సమస్య అక్కడే మొదలైంది. ప్రకాష్ సితార పట్ల చూపిస్తున్న కేరింగ్ ఆమెకి ఎంతో నచ్చుతుంది. ఆమె మనసులో తెలియకుండానే బావపైన ప్రేమ, ఇష్టం మొదలైంది. కానీ ప్రకాష్ మనసులో అటువంటి ఉద్దేశమేమీ ఉండదు. తనని చిన్నపిల్లలా చూస్తుంటాడు.
బావ తనకి కావాలనే ఆశ నెమ్మదిగా మొదలవుతుంది సితారలో. అప్పటి నుండి సితార ప్రవర్తనలో కొంచెం మార్పు వస్తుంది. కానీ ఆ విషయం ప్రకాష్కి, తారకి తెలీదు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సితారలో బావ తనకి సొంతం కావాలన్న ఆశ, ఆలోచన మొదలైంది. తనలో తానే మానసికంగా సతమతమవుతూ దాని గురించే ఆలోచిస్తుంది. అది గమనించిన తార, ఏంటే చెల్లి, ఏమైంది నీకు? నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదక్కా. లేదు, నువ్వు ఇదివరకట్లా చలాకీగా ఉండటం లేదు. విచారంగా ఉంటున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. అదేం లేదక్కా. నిజమా? నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఏదైనా ఉంటే చెప్పవే. ఏమని చెప్పను, ఎలాగని చెప్పను? నువ్వు అడిగినంత సులువనుకుంటున్నావా నేను చెప్పటం అని మనసులో అనుకుంది సితార. ఏంటే చెప్పమంటే మౌనంగా లోపల నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? ఏం లేదని చెప్పాను కదక్కా, విసిగిస్తావెందుకు అని చిరాకు పడుతుంది. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. నాపై నువ్వెప్పుడూ ఇలా చిరాకు పడలేదు. ఎప్పుడూ నవ్విస్తూ నవ్వుతూ ఉంటావు. ఖచ్చితంగా ఏదో ఉంది. ఏంటో చెప్పవే. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? నేనేమైనా నీ సమస్యకి పరిష్కారం చెప్పగలనేమో చూస్తాను. అప్పుడు సితార తన మనసులో, అసలు సమస్యే నీ వల్ల అయినప్పుడు పరిష్కారం నువ్వెలా చెప్తావనుకుంటున్నావు? అదిగో మళ్ళీ మౌనం, నీలో నువ్వే గొనుక్కోవటం. నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏమైంది దీనికి? ప్రతి చిన్న విషయం నాతో చెప్పుకునేది కదా, ఇప్పుడెందుకు దాస్తుంది? ఆ విషయం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంది. తనలో తాను సితారా, ఏమైంది, నాకెందుకిలా అనిపిస్తుంది? నేను చేస్తుంది కరెక్టా కాదా? ఎంత వద్దనుకుంటున్నా బావ ఆలోచనలు మళ్లించటం నా వల్ల కావటం లేదు. అక్క కోసం నా ఇష్టాన్ని చంపుకోవాలా, లేక నా ఇష్టమే నాకు ముఖ్యమని అక్కేమైపోయినా పర్వాలేదనుకోవాలా అని కాసేపు, మరి కాసేపేమో తప్పో ఒప్పో నాకు తెలీదు, నాకు బావ కావాలి, నా ప్రేమని బావకెలా చెప్పాలి, బావనెలా సొంతం చేసుకోవాలి? కానీ అదంత సులువు కాదు. అతను మా అక్క భర్త. అక్కని తప్పించి ఆ స్థానంలోకి నేనెలా రావాలి అని బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తుంది. ఒకరోజు సితార తన బావతో, బావా, పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఏంటి, మీ అక్క కనుక్కోమని చెప్పిందా? అయ్యయ్యో లేదు బావా, నేనే సరదాగా అడుగుతున్నాను. మా అక్కకేం తెలీదు. నువ్వేం చెప్పినా నేను మా అక్కకి చెప్పను, ఒట్టు. అయినా మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా బావా, నీకు తెలుసు కదా, నా మీద నమ్మకం లేదా? సరే సరే, నమ్మానులే. అయితే చెప్పు. కాలేజ్లో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. కానీ అది ప్రేమో, వ్యామోహమో, విరహమో, ఇంకేదో నాకు సరిగ్గా క్లారిటీ లేదు. అది కూడా వన్ సైడేలే. ఆ అమ్మాయికి ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకని? చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయికి నీ లవ్ గురించి చెప్పుంటే ఆ అమ్మాయి ఒప్పుకుని ఉండేదేమో. ఆ గిల్టీ ఫీలింగ్ అప్పట్లో కొన్నాళ్ళు నాకు కూడా ఉండేది. నిజంగా అదే జరుగుంటే ఏమయ్యేది? అప్పుడు మీ అక్క స్థానంలో ఆ అమ్మాయి ఉండేది. అబ్బా చెప్పు బావా. అది ఒక గ్రేట్ ఫీలింగ్ లే సీతారా, ఎక్స్ప్లెయిన్ చేయలేం. అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్రేమనెవరూ కోరుకోకుండా ఉంటారు చెప్పు? ఒకవేళ నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునుండుంటే అప్పుడుండే హ్యాపీనెస్ ఇప్పుడు మా అక్కని చేసుకున్నప్పుడున్న దానికంటే ఎక్కువ ఉండేదేమో కదా? ఉండేదేమో తెలీదు. కానీ ఇప్పుడు మీ అక్కతో కూడా నా లైఫ్ హ్యాపీగానే ఉంది. కాకపోతే చిన్న తేడా, పెద్దలు కుదిర్చిన సంబంధం కంటే మనకి కాబోయే లైఫ్ పార్ట్నర్ని మనమే వెతుక్కోవడంలో థ్రిల్ ఉంటుంది. సితారా తన మనసులో, ఆ థ్రిల్ ప్రేమ నాకు కూడా కావాలి బావా అని అనుకుంది. ఒకరోజు సితారా, అక్క నేనొక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటే అడుగు. అక్క, ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి? అది గొప్పదా కాదా? ఎందుకే అలా అడిగావు? ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? అదేం లేదక్క, ఈరోజు ఒక సినిమా చూశానులే, అందులో ప్రేమ గురించి ఏదేదో చెప్పారు, అందుకే అడిగాను.
నాకంతకుముందు ప్రేమ గురించి తెలీదు, కానీ మీ బావతో పెళ్ళయ్యాక అనుభూతిని పొందాను. ప్రేమ అనేది చాలా గొప్పది. ప్రేమ లేకపోతే జీవితం శూన్యమే. ప్రేమ లేని బ్రతుకు వ్యర్థం. ఎన్ని సమస్యలొచ్చినా ఏం జరిగినా సరే ప్రేమని వదులుకోకూడదు. ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బ్రతకొచ్చు, ప్రేమ ఒక్కటి మనతో ఉంటే చాలు అని తార తన భర్తకి తనకి మధ్య ఉన్న ప్రేమని దృష్టిలో పెట్టుకుని చెప్పింది. కాని సితార దాన్ని మరోలా తనకి అన్వయించుకుంది. సితార తన మనసులో, థ్యాంక్స్ అక్క, నా ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇకపై నేనెవ్వరి గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు నా ప్రేమే ముఖ్యం అని నిర్ణయించుకుంది. ఒకరోజు ముగ్గురు సరదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్క బావ ఇద్దరు చనువుగా ఉండటం చూసి సితార తట్టుకోలేకపోయింది. అక్కపై కోపం వచ్చింది సితారకి. అక్కకి కాలు అడ్డం పెట్టింది. తార కింద పడిపోయింది. అమ్మా అని అరిచింది. సితార రాక్షసంగా నవ్వుకుంది. కింద పడిన అక్కని పైకి లేపడానికి ప్రయత్నించలేదు. అయ్యో తారా, ఇలా పడిపోయావేంటి? అని తనని లేపబోతూ సితార వైపు చూస్తాడు ప్రకాష్. వెంటనే సితార, అయ్యో అక్క అని బాధపడుతున్నట్టు నటిస్తూ బావతో కలిసి అక్కని పైకి లేపింది. హాస్పిటల్లో డాక్టర్ పరీక్షించి, పెద్దగా దెబ్బలేం తగలేదు, చిన్న దెబ్బలే. నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రకాష్. కాని సితార మాత్రం తన మనసులో, ఛా, దెబ్బ ఇంకాస్త గట్టిగా తగిలుంటే బావుండేది. ఎక్కువ రోజులు మంచాన పడి ఉండేది. అప్పుడించక్కా బావతో సరదాగా తిరిగే అవకాశం నాకుండేది అని డల్ అవుతుంది. ఏవండి, ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్పకండి, వాళ్ళు కంగారు పడతారు. చిన్న విషయం కదా, తగ్గిపోతుందిలేండి. అలాగే. చెల్లి, నువ్వు కూడా అమ్మ వాళ్ళకి చెప్పకే. సరే అక్కా. తారని ఇంటికి తీసుకొస్తారు. చెల్లి, నాకు కాస్త తగ్గే వరకు ఏమనుకోకుండా బావ బాగోగులు చూసుకుంటావా? తనకి కావలసింది కూడా అదే కావడంతో సంతోషంగా సితార, అలాగే అక్కా, అదేం భాగ్యం, అది నా బాధ్యత. నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, నేను చూసుకుంటాన్లే. తార చెల్లి వైపు కృతజ్ఞతగా చూస్తుంది. బావకి భోజనం వడ్డించటం, క్యారేజ్ కట్టటం, ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఎదురు రావటం చేస్తుంది సితార. ఒకరోజు బయటకెళ్లి కూరగాయలు తీసుకుని రోడ్డుపై నడుస్తూ వస్తూ తనలో తాను, అక్క ఎప్పుడూ ఇంట్లోనే ఉండేసరికి బావకి నా ప్రేమను తెలిసేలా చేయలేకపోతున్నాను. బావతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకట్లేదు. ఏకాంతంగా మాట్లాడే ఛాన్సు దొరకట్లేదు. అన్నింటికీ అడ్డుగా ఉంటుంది ఈ అక్క. దాన్ని తప్పించాలి అనుకుని వాళ్ళమ్మ నాన్నకి ఫోన్ చేసి తార కింద పడిపోయిన విషయం చెప్తుంది. వాళ్ళు వెంటనే తార ఇంటికి వస్తారు. తల్లి తండ్రి రావడంతో ఆశ్చర్యపోయింది తార. మనసులో, అమ్మ నాన్నలకి ఈ విషయం ఎలా తెలిసింది? ఏంటమ్మా, ఇంత పెద్ద విషయం జరిగితే మాకు చెప్పకుండా ఉన్నావు? విషయం తెలిసి మేమెంత కంగారు పడిపోయామో తెలుసా? నిన్ను చూసే వరకు మా మనసులో లేదు. చిన్న దెబ్బే కదా, మీరు కంగారు పడతారని చెప్పలేదులే నాన్న. అవును అమ్మా, ఈ విషయం మీకెవరు చెప్పారు? ఇంకెవరో, సితార చెప్పింది అనగానే తారకి ఏమీ అర్థం కాలేదు. చెప్పొద్దని చెప్పినా నాకు తెలియకుండా అమ్మా నాన్నకెందుకు చెప్పింది అని మనసులో అనుకుంది తార. కోపంగా సితార వైపు చూస్తుంది. సితార ఇబ్బందిగా అక్క చూపులకి తల పక్కకి తిప్పుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అక్క కోపాన్ని తగ్గిస్తూ సితార, అలా కోపంగా చూడకక్క, ఇలాంటి విషయాలు అమ్మా నాన్నకి తెలియకుండా దాచకూడదనిపించింది. అందుకే చెప్పాను. ఏదో ఒక రోజు వాళ్ళకి తెలిసాక అక్క వద్దంటే నువ్వు చెప్పకుండా ఉంటావా అని మళ్ళీ నన్నే కదా తిడతారు. అందుకే చెప్పాను. తార కోపం తగ్గిపోతుంది. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ప్రకాష్ అత్తమామల్ని పలకరిస్తాడు. అల్లుడు గారు, అమ్మాయిని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తాం. అలాగే అత్తయ్య గారు. అమ్మా, నేను మీతో వస్తే ఆయన బాగోగులు ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు మాత్రం నువ్వు చూసుకోలేవు కదమ్మా, నీకు విశ్రాంతి కావాలి కదా. అంటే నేను చేయలేకపోయినా చెల్లి చేస్తుంది కదా నాన్న. నేను మీతో వస్తే చెల్లి కూడా రావాల్సి వస్తుంది. పర్వాలేదులే తారా, కొద్ది రోజులే కదా, నేను చేసుకుంటానులే, మీరు వెళ్ళండి. అయితే ఒక పని చేద్దామక్కా, నువ్వు అమ్మ వాళ్ళతో వెళ్ళు, నేనిక్కడే ఉండి బావ బాగోగులు చూసుకుంటాను. అట వద్దులేమ్మా,
అక్క లేకుండా నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉండటం బాగోదు చూసేవాళ్ళకి. అవునమ్మా సితారా, అల్లుడు గారు చూసుకుంటానంటున్నారుగా, మీరిద్దరూ మాతో వచ్చేయండి. నాకేం ఇబ్బంది లేదు. ఒకప్పుడు బ్యాచులర్గా ఈ పనులన్నీ చేసుకోవటం నాకు అలవాటే. అప్పుడు వేరు ఇప్పుడు వేరు బావా. నాన్న అమ్మ జనం గురించి ఆలోచించకండి, బావ ఇబ్బంది గురించి ఆలోచించండి. ఇంతమంది ముండి కూడా చేసి పెట్టేవాళ్ళు లేక పాపం బావ చేతులు కాల్చుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి. చెల్లి చెప్పింది కూడా నిజమేనమ్మా. ఆయనకి వంట చేసుకోవటం సరిగ్గా రాదు, బయట భోజనం ఆయనకి పడదు. చెల్లిని ఉంచి మనం పోదాం అని సితారా తారా ఇద్దరూ కలిసి తల్లి తండ్రి బావని ఒప్పిస్తారు. రాజారావు సుజాత సరే అంటారు. తారని తీసుకుని వెళ్ళిపోతారు. సంతోషంతో మనసులో సితారా, కొద్ది రోజులు నాకు అక్క అడ్డు తొలగిపోయింది. అక్కకి బాగై తిరిగొచ్చేలోపు బావని నా ప్రేమలో పడేసుకోవాలి, నా వైపు తిప్పుకోవాలి అని అనుకుంది. ఒకరోజు ఆఫీస్కి తయారవుతూ ఉంటాడు ప్రకాష్. టై తీసుకుని ప్రకాష్ దగ్గరికొచ్చింది సితారా. ప్రకాష్ టై ఇవ్వమన్నట్టు చేయి చాపాడు. నేను కడతాన్లే బావా, ఇది మా అక్క డ్యూటీ. తనకి బాగయ్యి తిరిగొచ్చే వరకు నాకప్పగించి వెళ్ళింది కాబట్టి తను మీకు చేయాల్సిన సేవలన్నీ నేను మీకు చేసి పెడతాను అని మనసులో వేరే అర్థం పెట్టుకుని మాట్లాడుతుంది. కానీ అది ప్రకాష్కి అర్థం కాదు. అలాగే కాని మరదరు ముచ్చట పడుతుంటే బావ కాదంటాడా? బావా, నువ్వింకా నన్ను చిన్నపిల్లలాగే చూస్తున్నావు. నాలో పెద్ద పిల్ల కూడా ఉంది తెలుసా? అవునవును ఉందిలే గడుగ్గాయ్. నాకర్థమైంది, నువ్వింకా నమ్మటం లేదు. ఇప్పుడు నమ్మేంత తీరిక టైం నాకు లేదు. తొందరగా కానివ్వు, ఆఫీస్కి లేట్ అవుతుంది. ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంది సితార. అది గమనించాడు ప్రకాష్. తన మనసులో ఇదేంటి ఎప్పుడూ లేనిది, సితార చూపులో ఏదో తేడా కనిపిస్తుంది. ఈ రోజు నన్ను కొత్తగా చూస్తుంది అని ఆలోచిస్తుంటాడు. తను అంత ప్రేమగా చూస్తున్నా బావ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో సితార తన మనసులో, ఏంటి నేనింతలా నా ప్రేమని చూపుల్లో వ్యక్తపరుస్తున్నా చలనం లేకుండా ఉన్నాడు బావ? అసలు బావకి నా చూపులోని అంతరార్థం అర్థమైందా లేదా? వట్టి ముద్దపప్పులా ఉన్నాడే అని తను కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. ఇద్దరూ కొద్దిసేపు ఒకరినొకరు అలాగే చూసుకుంటారు. ప్రకాష్ వెంటనే తమాయించుకొని నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు. అయినా టిఫిన్ చేయకుండా ఆఫీస్కి ఎలా వెళ్తావు బావా? క్యాంటీన్లో తింటానులే, కొంచెం టైమే ఉంది. ఒక్కసారి ఫైల్స్ రివైండ్ చేసుకోవాలి. ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అని అక్కడే సోఫాలో కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తుంటాడు. అప్పుడు సితార తన మనసులో, ఆహా, ఈ అవకాశాన్ని కూడా నేను వాడుకొని నా మనసులో బావపై నాకున్న ప్రేమని తెలియజేయాలి అని వెంటనే సితార డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళి ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని బావ దగ్గరికొస్తుంది. అది చూసిన ప్రకాష్, నాకు టైం లేదని చెప్పాను కదా సీతారా. ఫైల్ చూడటం తినటం రెండూ ఒకేసారి ఎలా చేస్తాను? తీసుకెళ్ళు. నువ్వు కంగారు పడకు బావా, నువ్వు నీ ఫైల్స్ చూసుకో. నీ పనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను తినిపిస్తాను. అది విని షాక్ అయిన ప్రకాష్, నో వద్దు. ఏం కాదు బావా, తిను. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? అందులో తప్పేముంది? అది నీకెంత చెప్పినా అర్థం కాదులే సితారా. అంతేలే బావా, నేను తినిపిస్తే ఎందుకు తింటావులే అని అలకమొహం పెట్టింది. అలా కాదు సీతారా, నేను చెప్పేది విను. నీ చిన్నపిల్ల మనస్తత్వానికి నేనేం చెప్పినా అర్థం కావట్లేదు. నెల రోజులు మా అక్క నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. నిన్ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. రేపు మా అక్క దగ్గర నాకు మాటొస్తుంది. ఏం రాదులే. నీకు నా మీద ఏమాత్రం ప్రేమున్నా తినాలి బావా అని ఇండైరెక్ట్ గా తన ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తుంది. దాన్ని ప్రేమ అనరు, అభిమానం అనాలి. సితార మనసుకి ఆ మాట కాస్త కష్టంగా అనిపించింది. అభిమానం, ప్రేమ రెండూ ఒకటే బావా. సందర్భాన్ని బట్టి పేర్లు మార్చి వాడతాం, అంతే తేడా. సరే ఏదో ఒకటిలే, ముందు నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వు. తినకుండా వెళ్ళనివ్వను. సరే ఇటివ్వు, నేను తింటానులే నా చేతులతో అని తింటాడు. తర్వాత ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రకాష్ ఆఫీస్లో కూర్చొని ఉదయం జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంటాడు. తనలో తాను, ఎప్పుడూ లేనిది సితార ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది.
తనకి నాపై ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందేమో అనిపిస్తుంది. నేను ఊహించేది నిజమా లేక పొరపాటు పడుతున్నానా? సర్లే, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ముందే భయపడటం ఎందుకు? ఇలాంటి సున్నితమైన విషయాలు సున్నితంగానే డీల్ చేయాలి అని అనుకున్నాడు. పుట్టింట్లో ఉన్న తారకి భర్త పైన బెంగ పట్టుకుంది. చెల్లికి ఫోన్ చేసి, మా ఆయన ఎలా ఉన్నాడే? దుక్కలా బాగానే ఉన్నాళ్లే అక్క, నువ్వేం దిగులు పెట్టుకోకు. మా ఆయనకి దూరంగా నాకిక్కడ ఉండబుద్ధి కావటం లేదే, నేను వచ్చేస్తాను. వద్దక్క, తగ్గే వరకు విశ్రాంతి తీసుకో అని ఇంకో మాట మాట్లాడటం ఇష్టం లేనట్టు టపీమని ఫోన్ పెట్టేసింది. సితార వింత ప్రవర్తన అర్థం కాలేదు తారకి, కానీ పెద్దగా పట్టించుకోదు. బావ వచ్చేసరికి తనకి నేను అందంగా కనిపించాలి, నన్ను చూడగానే బావ తనని తాను మైమరచిపోయి నా ఒళ్ళో వాలిపోవాలి అని అనుకుని అందంగా తయారై ప్రకాష్ రాక కోసం ఎదురు చూస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రకాష్ సితారని చూసి ఆశ్చర్యపోతాడు. ఎలా ఉన్నాను బావా? చాలా అందంగా ఉన్నానా? ప్రకాష్ తన మాటకు సమాధానం చెప్పకుండా, ఏంటి స్పెషల్? సడన్ గా ఇలా తయారయ్యావు? నీకోసమే బావా. ఏంటి? అదే, ఊరికనే కట్టుకోవాలనిపించిందంటున్నాను. నీకు నచ్చలేదా బావా? నచ్చాల్సింది నాకు కాదు, రేపు నిన్ను కట్టుకోబోయే భర్తకి. నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కదా బావా అని ఎటువంటి తడబట్టు లేకుండా నేరుగా ప్రకాష్ మొహాని చెప్పింది. అది విన్న ప్రకాష్ బిత్తరపోయాడు. షాక్ కొట్టిన వాడిలా కదలిక లేకుండా అలాగే నిలబడిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. జోక్ చేస్తున్నావా సితారా? లేదు బావా, నిజం చెప్తున్నాను. ఐ లవ్ యు బావా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా? నాకు స్పష్టంగానే అర్థమవుతుంది, నీకే ఇంకా అర్థం కావట్లేదు. నీకేమైనా మైండ్ పోయిందా? నేను మీ అక్క భర్తనన్న విషయం మర్చిపోయావా? దానిదేముందిలే బావా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు మొగుడివవుతావు. ఆ రోజు మొదట నువ్వు పెళ్లి చూపులు చూసింది మా అక్క కంటే ముందు నన్నే కదా. కానీ అప్పుడే నువ్వు నాకు నచ్చలేదు సర్లే, ఇప్పుడు నచ్చానుగా. అని ఎవరు చెప్పారు? నాకు తెలుసు. నీకేం తెలీదు. అయినా మీ అక్క ఏమైపోవాలనుకుంటున్నావు? అది నాకు అనవసరం. కానీ నాకు అవసరం. తను నా భార్య. నీ వాలకం నాకు పూర్తిగా అర్థమైంది. నీకు నీ సంతోషమే ముఖ్యం, అంతే కదా? అవును, ఎవరికైనా వాళ్ల సంతోషమే ముఖ్యం. ప్లీజ్ బావా, నన్ను పెళ్లి చేసుకో. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వంటే పిచ్చి నాకు. ప్రకాష్కి కోపం కట్టలు తెంచుకుంది. సితార చెంప పగలగొట్టాడు. ఇంతసేపు చిన్నపిల్లవని ఆలోచిస్తూ ఊరుకున్నాను. చెంపపై చేయి పెట్టుకున్న సితార, ఇంతకు ముందే నీకు చెప్పాను కదా, నేను చిన్న పిల్లని కాదు పెద్ద పిల్లనని. నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకోను. నీ అమ్మ, నాన్న, అక్క నన్ను నమ్మి నిన్నిక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళ దగ్గర ఎలా తలెత్తుకోవాలి? నువ్వు చేసే పని వల్ల ఎన్ని జీవితాలు నాశనమైపోతాయో నీకు తెలియటం లేదు అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. ప్రకాష్ తార వాళ్ల పుట్టింటికొస్తాడు. అత్తయ్య గారు, మావయ్య గారు, తారని తీసుకెళ్తాను. అల్లుడు అలా అడిగేసరికి వాళ్ళకేం అర్థం కాదు. అదేంటండి, మీరే కదా పంపించారు, మళ్ళీ ఇంతలో ఏమైంది? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను తారా. ఆ మాటకి నవ్వుకుంది తార. అలాగే తీసుకెళ్ళు బాబు, నీ ఇష్టం. ప్రకాష్ భార్యని తీసుకుని ఇంటికొస్తాడు. అక్కని చూసి షాక్ అయింది సితార. మనసులో, బావా అక్కకి విషయం మొత్తం చెప్పేసుంటాడా అని అనుకుంటూ కంగారు పడుతుంది. ఎలా ఉన్నావే సితారా అని నవ్వుతూ అడిగింది తార. బాగున్నానక్క అని ముభావంగా సమాధానం చెప్తుంది. అక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి బావ నిజం చెప్పలేదని నిర్ధారణ చేసుకుంది సితార. ప్రకాష్ సితారకు అంటి ముట్టనట్టు దూరంగా ఉన్నాడు. సితార మాత్రం బావకి దగ్గరవడానికి, అతన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదేమీ తారకి తెలీదు. తన ముందు వాళ్ళిద్దరూ మామూలుగానే ప్రవర్తిస్తుంటారు. ఒకరోజు సితార అక్క కళ్ల ముందే కావాలని కాలు జారి పడ్డట్టు బావపై పడింది. తార దాన్ని సాధారణంగానే తీసుకుంది. తనకేం అనుమానం కలగలేదు సితారపై.
ప్రకాష్కి కోపం వస్తుంది. మనసులో ఇక లాభం లేదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. తనకై తనే నెమ్మదిగా మారుతుందని ఎదురు చూశాను, కానీ అది జరిగేలా లేదనిపిస్తుంది. అని అనుకుని ప్రకాష్ సితారా, నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తానురా. బావలో వచ్చిన మార్పుకి సితార సంబరపడింది. అలాగే బావా అని అతని వెంట వెళ్ళింది. కాని ప్రకాష్ సితారని ఐస్ క్రీం పార్లర్కి కాకుండా ఒక పార్కుకి తీసుకెళ్తాడు. ఏంటి బావా పార్కుకి తీసుకొచ్చా? ఇంట్లో నాతో మాట్లాడడానికి ఏకాంతం దొరకటం లేదనా? ఛీ, నోర్ముయ్, నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. ఇక నీతో ఏకాంతంగా మాట్లాడాలని ఎలా అనుకుంటాను? నీది ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ అని అస్సలు అనుకోలేదు. ప్లీజ్ బావా నువ్వలా మాట్లాడకు. నేను చాలా మంచిదాన్ని. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ఇష్టపడలేదు. నువ్వింకెవ్వరిని ఇష్టపడినా సరే మంచిదానివే అనుకునేవాణ్ణి. అవసరమైతే నీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి నేనే దగ్గరుండి పెళ్లి జరిపించేవాణ్ణి. కానీ నువ్వు పెళ్ళైన వాణ్ణి, అందులోనూ నీ అక్క భర్తని ఇష్టపడ్డావు చూడు, అక్కడి నువ్వంటే నాకు గౌరవం, అభిమానం పోయింది. ప్రేమించటం తప్పు కాదు కదా బావా. తప్పు కాదని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని వావి వరుసలు లేకుండా ప్రేమించేస్తావా? బుద్ధుండక్కర్లా? ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కని సామెతలు చెప్తారు కదా. అలాంటప్పుడు నేను నిన్ను ప్రేమిస్తే తప్పేంటి? షట, ఎవడో బుద్ధి లేనివాడు చెప్పుంటాడా సామెత. మనం నాగరికత తెలిసిన జ్ఞానమున్న మనుషులం, జంతువులం కాదుగా. ఎలా పడితే అలా ప్రవర్తించడానికి మనకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి. వాటిని మర్చిపోయి కూడా మీరకూడదు. సితార కళ్ళ వెంట కన్నీళ్లొస్తుంటాయి. చూడు సితారా, వరసకి భావని అయినా నిన్ను నా బిడ్డలాగే చూశాను. అక్కమొగుడంటే తండ్రితో సమానం. ఆడపిల్లకి తండ్రి తరువాత తండ్రిలా సంరక్షించే రక్షకుడి లాంటివాడు. అందుకే అల్లుణ్ణి అత్తారింటికి పెద్ద కొడుకంటారు. అలాంటిది నిన్నెలా పెళ్లి చేసుకోమంటావు? కంచె చేను వేస్తే ఏం చెయ్యాలి? సితార ఏడుపు పెరిగిపోతుంది. బోరుమని ఏడుస్తుంది. మీ అమ్మా నాన్న నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు, దాన్ని పోగొట్టుకోమంటావా? అసలు వీటన్నిటికంటే ముందు నాకు నువ్వంటే ప్రేమే లేదు. నా భార్య చెల్లెలిగా నీ మీద నాకు అభిమానం మాత్రమే ఉంది. నాకు నా భార్య అంటే చచ్చెంత ఇష్టం. మనసు కనిపించింది చేసుకుంటూ పోతే జీవితం నవ్వుల పాలవుతుంది సితారా, అర్థం చేసుకో. ఒకసారి మీ అక్క గురించి ఆలోచించావా? మీరిద్దరూ కలిసి పెరిగారు, ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అలాంటిది మీ అక్క కాపురాన్ని నాశనం చేస్తావా? ఈ విషయం మీ అక్కకి తెలిస్తే తను చచ్చిపోతుంది. అది తెలిసి మీ అమ్మ నాన్న పిచ్చివాళ్ళైపోతారు. ఇంతమందిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా బ్రతకాలనుకోవడంలో అర్థముందా అసలు? మా అక్క అమ్మ నాన్న వీళ్ళంటే ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టమే బావా. కానీ ఎందుకో నీ విషయంలోనే నా అక్క పట్ల నాకున్న ఇష్టం పోతుంది. నిజమైన ప్రేమలో అలా అనిపించదు. అందులో ఒక ప్యూరిటీ ఉంటుంది. నీది వ్యామోహం కాబట్టే మీ అక్క ఏమైపోయినా పర్వాలేదు, నీకు నేను కావాలనిపిస్తుంది. మనం ప్రేమించే వాళ్ళ కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి అనుకోవాలి. మన గౌరవాన్ని పోగొట్టుకునే పనులు ఎప్పుడూ చేయకూడదు. సితార ఆలోచనలో పడింది. నెమ్మదిగా తనలో తను రియలైజ్ అవుతుంది. సారీ బావా, ఇంత దూరం నేను ఆలోచించలేకపోయాను. నా గుడ్డి వ్యామోహం నా కళ్ళని కప్పేసింది. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. నీ స్థానంలో మరొకరుండుంటే అవకాశం తీసుకునుండేవాళ్లేమో. కానీ నువ్వొక తండ్రిలాగా నాకు మంచి చెప్పావు. నన్ను చాలా పెద్ద పొరపాటు నుండి బయటపడేశావు. లేదంటే జీవితంలో నేను మా అక్క మొహం చూడలేకపోయేదాన్ని. నా తల్లిదండ్రుల దగ్గర తలెత్తుకోలేకపోయేదాన్ని. ఈ సమాజంలో ఒక చెడ్డదానిలా ముద్ర వేసుకొని బ్రతికేదాన్ని. తొందరగా ఇంటికెళ్దాం పదా బావా. అక్కకి సారీ చెప్పాలి. మా అక్కకి నేను చేసింది తలుచుకుంటే బాధ తన్నుకొస్తుంది నాకు. వద్దొద్దు, ఈ విషయం మళ్ళీ మీ అక్కకి చెప్పుకో. ఇప్పుడు నువ్వు మారిపోయావు. నీకు అలాంటి ఆలోచనలేం లేవు కాబట్టి నువ్వు వెళ్ళి సారీ చెప్తే తనకు అనుమానం వస్తుంది. అప్పుడు లేనిపోని సమస్యలు వస్తాయి. కొన్ని విషయాలు అంతటితోనే వదిలేయాలి. సరే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇద్దరూ ఇంటికొస్తారు. మళ్ళీ అక్కతో ఎప్పటిలాగా సరదాగా ఉండటం మొదలెడుతుంది సితార. ఇప్పుడు మళ్ళీ నీలో ఇదివరకటి నిన్ను చూస్తున్నానే చెల్లి. ఇదే నీ అసలైన వ్యక్తిత్వం. నాకు నువ్వు ఇలా ఉండటమే ఇష్టం.
అలాగే అక్క. కొద్ది రోజుల తరువాత అక్క బావకి టాటా చెప్పి సితార సంతోషంగా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది.